మన పెరటి చెట్టు ఆకుల్లో వంటింటి పోపుల పెట్టెలో దాగున్న రహస్యాలు అన్నీ ఇన్ని కావు. తరతరాలుగా మన పెద్దలు పాటిస్తూ వచ్చిన కొన్ని ఆరోగ్య సూత్రాలు కాలగర్భంలో క్రమంగా కలిసిపోతున్న అద్భుతాలు అని చెప్పొచ్చు. అలాంటి ఒక దివ్యమైన ఔషధం ప్రకృతి ప్రసాదించిన వరం కరక్కాయ. చూడటానికి చిన్నదే అయినప్పటికీ కూడా అది చేసే మేలు అనంతం. అనారోగ్యపు చీకట్లని పారదోలి ఆరోగ్యపు వెలుగుల్ని ప్రసాదించే శక్తి ఈ కరక్కాయ సొంతం. ఆయుష్ని పెంచుతూ అనారోగ్యాల్ని తరిమి కొట్టేటటువంటి ఈ సంజీవిని గురించిన పూర్తి విశేషాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఒక అమేజింగ్ వంటింటి పదార్థం గురించి, కరక్కాయ. ఈ కరక్కాయలో అనంతమైనటువంటి శక్తులు దాగున్నాయి. ఈ ఆరోగ్య సూత్రాలని, ఈ కరక్కాయని ఔషధంగా వాడుకోగలిగేటువంటి ఆ పరిస్థితుల్ని, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అనేక రోగాలకు దివ్యమైనటువంటి ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి, పోపుల పెట్టెలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కరక్కాయ. కరక్కాయని సంస్కృతంలో హరితకి అంటారు. హరి అంటే మీకు తెలుసు, అంటే ఒక దైవత్వాన్ని దీనికి ఆపాదించారు మన పెద్దలు. దీని శాస్త్రీయ నామం టెర్మినేలియా చెబులా. ఇది వాత గుణాలను తగ్గించి బుద్ధిని వికసింపజేస్తుంది, అంతేకాదు శక్తినిస్తుంది, ఆయుష్ని పెంచుతుంది. ఇక్కడ దీని ప్రత్యేకత ఏమిటంటే ఒక్క ఉప్పు అంటే లవణం తప్ప అన్ని రుచులు దీంట్లో ఉన్నాయి. మలబద్ధకాన్ని తగ్గించేటటువంటి గొప్ప ఔషధం కరక్కాయ. అలాగే పైల్స్కి కూడా దీన్ని పనితీరు అమోఘం. ఇది యాంటీస్పాస్మోటిక్గా, యాంటీపైరెటిక్గా కూడా పనిచేస్తుంది. పొట్టొబ్బరింపు, వెక్కిళ్ళు, వాంతుల్ని ఇది తగ్గిస్తుంది, జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఆందోళన, అలాగే ఆ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ ఇలాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. మరి దీన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. మెయిన్గా జుట్టు ఆరోగ్యం కోసం ఇది ఉపయోగపడుతుంది. కరక్కాయ పౌడరు 2 చెంచాలు, అలాగే వేపాకుల పొడి 1 చెంచా, మెంతుల పొడి 1/2 చెంచా, గోరువెచ్చని నీళ్లు అవసరమైనంత ఇలాగ మీరు తీసుకోవాలి. ఈ కరక్కాయ పౌడరు, వేపాకుల పొడి, అలాగే మెంతుల పొడిని ఒక గిన్నెలో వేసి గోరువెచ్చని నీళ్ళతో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తంకి రాసుకొని 20 నుంచి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేసేయండి, లేదా కరక్కాయ నీళ్ళతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. కరక్కాయ లోపల ఉండేటువంటి సపోనిన్స్ సహజ సబ్బు కింద పనిచేస్తాయి. తల చర్మంలో ఉన్నటువంటి మురికిని, అలాగే శబాన్ని, మెయిన్గా ఫంగస్ని తొలగించేసేసి జుట్టుని ఆరోగ్యంగా పెంచడానికి సహాయపడతాయి. కరక్కాయ పేస్ట్ని ఇలాగ వాడుతూ ఉండటం వల్ల జుట్టు మృదువుగా, తేలిగ్గా, మంచి లస్ట్రస్గా కనిపిస్తుంది, బ్రైట్గా ఇది కనిపిస్తుంది. ఇక చర్మ సంరక్షణ కోసం కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని పెరుగు, అలాగే కుంకుడుకాయల పొడి, ఈ రెండింటిని కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. కరక్కాయ పొడి, పెరుగు, కుంకుడుకాయల పొడి కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీంతో ఏం జరుగుతుంది, మొహం చాలా బ్రైట్గా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కరక్కాయ పొడిని గోరువెచ్చని నీళ్ళతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి సింపుల్గా పట్టించినా కానీ మృదువుగా మారుతుంది స్కిన్ అనేది. ఇక ఆకలి తగ్గటం, అజీర్ణం, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్యలు, ఇలాంటి సందర్భాల్లో కరక్కాయ ఉపయోగపడుతుంది. పేగుల్లో కానీ, ఛాతి భాగంలో కానీ, గొంతు భాగంలో కానీ మంటగా అనిపిస్తూ ఉంటే కరక్కాయ పొడిని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర కలిపి తీసుకుంటూ ఉంటే రిలీఫ్ వస్తుంది. అజీర్ణంతో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైనటువంటి బలంతో ఉన్నప్పుడు ఆ ఆహారానికి ఒక అరగంట ముందు కరక్కాయ పొడిని, శొంఠి పొడిని సమాన భాగాలుగా కలిపి 1 టీ స్పూన్ మోతాదుగా 1/2 కప్పు నీళ్ళతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక దంత సంరక్షణ కోసం, చీముగడ్డలను తగ్గించుకోవటం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. చీముగడ్డల విషయానికి వస్తే కరక్కాయ పొడిని, వేపమాను, బెరడు పొడిని సమాన భాగాలుగా కలిపి మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున 1/2 కప్పు నీళ్ళతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఆకలి పెరగటంతో పాటు చర్మం మీద ఫ్రీక్వెంట్గా తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తామర, ఇలాంటి చర్మ రోగాలు, వీటన్నిటి నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇక దంత సంరక్షణ కోసం ఎలా వాడాలి, కరక్కాయ పొడి, వేప గింజలు ఈ రెండింటిని కలపండి, పేస్ట్ లాగా అవుతుంది. దీంతో ఆ దంతాలని శుభ్రం చేసుకోండి. ఇది ఆ దంత క్షయాన్ని నివారిస్తూ దంతాలని ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కరక్కాయ పైల్స్లో, మొలల వ్యాధిలో అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయల్ని నేతిలో వేయించి దంచి పొడి చేసుకోవాలి. దీన్ని సమాన భాగం బెల్లంతో, సమాన భాగం పిప్పళ్ళ పొడితోటి కలిపి మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో అరిసెమొలల సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. మూలవ్యాధి ఉన్నప్పుడు, మలబద్ధకం ఒకవేళ ఉంటే కరక్కాయల పొడిని తెల్ల తెగడ వేరు పొడి, శుద్ధి చేసిన నేపాళం గింజలతో జాగ్రత్తగా వైద్య సలహాతో తీసుకోవాలి.
ఇలా పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉంటే ఇది ఉగ్రౌషధం కాబట్టి అదే సమయంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు. కాకపోతే వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి. ఇక ప్రధానంగా దగ్గులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. కరక్కాయ, సొంఠి, తానికాయ, పిప్పళ్ళు వీటి పొడుల్ని సమానంగా కలిపి నిల్వ చేసుకోవాలి. పూటకి 1/2 టీ స్పూన్ చొప్పున 3 పూట్ల తేనెతో కానీ నీళ్లతో కానీ కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే దగ్గుతో పాటు ఆయాసం కూడా తగ్గుతుంది. ఇక ఎనీమియా, రక్తహీనత, కామెర్లు వీటిలో కరక్కాయ ఉపయోగం అంతా ఇంత కాదు. కరక్కాయ పెచ్చులు అంటే కండభాగాన్ని గోమూత్రంతో సహా నూరి లేదా కరక్కాయల్ని, తానికాయల్ని, ఉసిరికాయల్ని కలిపి గోమూత్రంలో ఉడికిచ్చి ఆ తర్వాత ఆరబెట్టి నూరి 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే కామెర్లు, ప్రధానంగా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. ఇక చర్మరోగాల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. గోమూత్రంలో ఉడికించిన కరక్కాయని ఎండబెట్టుకొని పొడి చేసుకొని పూటకి 3 గ్రాముల మోతాదుగా దీన్ని నీళ్లతో కలిపి తీసుకుంటూ ఉంటే గజ్జి తగ్గుతుంది, స్కేబిస్, అలాగే ఎగ్జిమా కూడా తగ్గుతుంది. ఇలాంటి చర్మ వ్యాధులే కాదు, ఎనీమియా, వాపు, అలాగే పెరుగుదలలు, అతిమూత్ర వ్యాధి ఇలాంటి వాటిలో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక మేజర్ యూజ్ దీనివల్ల ఉంది. ఒబేసిటీ, స్థూలకాయంలో కరక్కాయ ఉపయోగపడుతుంది. స్థూలకాయంలో సాధారణంగా కనిపించే ఎక్సెసివ్ స్వెట్టింగ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కరక్కాయ పొడికి నీళ్లు కలిపి జారుడుగా చేసి ఒళ్ళంతా పట్టించుకొని పెసరపిండితోటి స్నానం చేయాలి. ఇలాగా చేస్తూ ఉంటే ఆ ఎక్సెసివ్ స్వెట్టింగ్ తగ్గుతుంది. కరక్కాయల పొడిని చెంచాడు మోతాదుగా చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పూట ద్రాక్షాసవం అనే దాంతో కలిపి తీసుకుంటూ ఉంటే స్థూలకాయంలో కనిపించే ఓవర్ స్వెట్టింగ్ అనేది తగ్గి శరీరం అనేది పరిమళభరితంగా తయారవుతుంది. ఇక అతి ముఖ్యమైనది వాతరక్తం అంటే గౌట్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కరక్కాయ పొడిని మోతాదుకి 3 గ్రాముల చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి 2 పూట్ల 1/2 గ్లాసు నీళ్లతో లేదా 1/2 కప్పు గోమూత్రంతో కనుక కలిపి తీసుకుంటూ ఉంటే గౌట్ సమస్య నుంచి బయటపడతారు. ఇక మూత్ర మార్గంలో రాళ్ళు తయారవుతున్నా, మూత్రం అడ్డుకుపోతున్నా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అప్పుడు కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమానికి కొద్దిగా నీళ్ళని, ఉప్పుని కలిపి ముద్దగా నూరి 1 రేగు గింజంత మోతాదుగా అంత పరిమాణంలో తీసుకుంటూ ఉంటే నీళ్ళతో తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, అలాగే మూత్ర విసర్జనలో వచ్చే నొప్పి తగ్గుతాయి. ఇదండి కరక్కాయ కథ. నిజానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. ఒక చిన్న పిందెలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల అని మీకు ఆశ్చర్యం కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థం ఇది. జుట్టు ఆరోగ్యం నుంచి జీర్ణ సమస్యల వరకు, చర్మ సౌందర్యం నుంచి దీర్ఘకాలపు వ్యాధుల నియంత్రణ వరకు కరక్కాయ పోషించే పాత్ర అమోఘం అని చెప్పొచ్చు. మన ఆయుర్వేద మహర్షులు మనకి అందించినటువంటి ఈ అమూల్య వారసత్వాన్ని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు సరైన పద్ధతిలో వాడుకుంటే ఆరోగ్యం మీకు సిద్ధిస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం కదా. ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అపురూప కానుకన్ని స్వీకరించి ఆరోగ్యంగా జీవిద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.